ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. నిశ్శబ్దంగా, నెమ్మదిగా, నైతికంగా నెగ్గగలవా? నిశ్శబ్దంగా, నెమ్మదిగా, నైతికంగా నెగ్గగలవా? సామాన్యకాల 11వ ఆదివారంలో ప్రవేశించే మనకు నేటి దివ్య పఠనాలు మన విశ్వాసమునందు ఎలా దృఢపరచబడాలో, ఎలాంటి పునాదిని మనం ఏర్పరచుకోవాలో తెలియజేస్తూ, మొదటి పట్టణంలో దేవదారు వృక్షము వలె, సువిశేష పట్టణంలో ఆవగింజ ఉపమానము ద్వారా మనకు యేసు ప్రభువు బోధిస్తూ, అలనాడు దావీదు రాజు యొక్క మహారాజ్యము విస్తరించిన తీరును, నేటి రోజులలో క్రీస్తు స్థాపించిన దేవుని రాజ్య విస్తరణను, దానిలో పాలు పంచుకునే మనందరికీ మన విశ్వాసమునందు ఎలా నిశ్శబ్దంగా, నెమ్మదిగా, నైతికంగా నెగ్గాలో, గెలవాలో తెలియచేస్తున్నాడు. మరి ఈ యొక్క విశ్వాస సత్యాలను మనకు బోధించటానికి మొదటి పట్టణం, రెండవ పట్టణంలో దేవదారు వృక్షం యొక్క ఉపమానాన్ని, వృత్తాంతాన్ని, సువిశేషంలో ఆవగింజ ఉపమానాన్ని తెలియచేస్తూ, రెండవ పట్టణంలో భక్త పౌలుడు కొరింథీలకు రాసిన 2వ లేఖలో మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఈ దేవదారు వృక్షం యొక్క ఎదుగుదల, ఆవగింజ యొక్క పెరుగుదల ఎలా జరుగుతుంది? భక్త పౌలుడు మనకు తెలియచేస్తూ, మనం విశ్వాసముతో నడవాలి, కేవలం దృష్టితో మాత్రమే కాదని. ఎప్పుడైతే మనం ఈ యొక్క విశ్వాసంతో నడుస్తామో, దేవుడు మన యందు నెరవేర్చే నెమ్మదిగా, నైతికంగా, నిశ్శబ్దంగా నెరవేర్చే ఈ గొప్ప విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించగలం, నిండుగా జీవించగలం. మరి ఈ యొక్క ఎదుగుదలను, ఈ యొక్క అభివృద్ధిని మన వ్యక్తిగత జీవితాలలో, మన సంఘ జీవితంలో తెలుసుకోవాలంటే మనం విశ్వాస నేత్రాలను కలిగి ఉండాలి. కేవలం దృష్టి మాత్రమే కాకుండా, శారీరక దృష్టి మాత్రమే కాకుండా, విశ్వాస నేత్రాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి నిశ్శబ్దమైన, నెమ్మది గల, నైతికము గల ప్రయాణమునందు, విశ్వాస ప్రయాణమునందు మనం నెగ్గగలం. యేసు ప్రభు మనకు బోధించే ఈ యొక్క వృత్తాంతాలు కేవలం వృత్తాంతాలుగా మాత్రమే మిగిలిపోకుండా, మనకు మన ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత చెందుటకు, మన నైతిక జీవితంలో ఎదుగుదలను పొందుటకు, మనం రాత్రికి రాత్రే ఫలితాలను చూడబోమని, మనం ఎప్పుడైతే దేవుని కృపకు సరైన రీతిలో స్పందిస్తూ, దేవుడు మనకు ప్రసాదించే ఆ వరాలకు సరైన రీతిలో జవాబిస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే మనం నెమ్మదిగా, నిశ్శబ్దంగా, నైతికంగా నెగ్గగలం. దేవదారు వృక్షము వలె కొన్ని సంవత్సరాలుగా ఆ వృక్షము తన వ్రేళ్లను భూమిలోకి పంపిస్తూ ఎలాగైతే మహావృక్షంగా పెరుగుతుందో, ఆవగింజ గింజలన్నిటిలో చిన్నదైనప్పటికీ ఎలా సంవత్సరాల పాటు ఎదిగి వృక్షాలన్నిటిలో మహావృక్షంగా మనకు ప్రస్ఫుటమవుతుందో, మన ఆధ్యాత్మిక జీవితం, మన వ్యక్తిగత విశ్వాస జీవితం, మరి ముఖ్యంగా మన నైతిక జీవితం దృఢంగా ఉండాలంటే ఈ యొక్క నెమ్మదైన, నిశ్శబ్దంతో కూడిన, నైతికతతో కూడిన ఈ యొక్క ప్రయాణాన్ని మనం ఆస్వాదించాలి, మనం దానిలో ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క పరిపక్వతను పొందగలం. అదే విషయాన్ని యేసు ప్రభు మనకు తెలియజేస్తూ, మనల్ని ఆహ్వానిస్తూ, దృఢ నిశ్చయముతో ముందుకు సాగమని, ఈ ప్రక్రియలో మన వ్యక్తిగత జీవితాలను, మన సంఘ జీవితాలను క్రీస్తు ప్రభు మనకు బోధించే ఆ విశ్వాస నేత్రాలతో చూడమని,
ఆ విశ్వాస నేత్ర జీవితాన్ని పునికి పుచ్చుకోమని మనకు ఆహ్వానం పలుకుతున్నాడు. మరి ఇవన్నీ ఈ ప్రక్రియ జరగాలంటే ఒక్క రాత్రిలో ఒక్క రోజులో జరిగే పని అంటే కాదు. ఈ యొక్క కార్యము నెమ్మది గల కార్యం, నిశ్శబ్దమైన కార్యం, నైతికతతో కూడిన కార్యము. మరి ఇటువంటి ప్రక్రియలో ప్రయాణంలో భాగస్థులం అవ్వాలంటే మనకు శారీరక దృష్టి ఉంటే చాలదు, ఆధ్యాత్మిక విశ్వాస నేత్రాలు అవసరం. అదే విషయాన్ని భక్త పౌలుడు మనకు 2వ పట్టణంలో తెలియజేస్తుడు. మనం విశ్వాసంతో ప్రయాణించాలని కేవలం దృష్టితో మాత్రమే కాదని మనకు బోధిస్తున్నాడు. మరి ఇటువంటి జీవితాన్ని, విశ్వాస ఫలభరిత జీవితాన్ని, నైతికతతో కూడిన జీవితాన్ని మన వ్యక్తిగత జీవితాలలో, మన విశ్వాస సంఘాలలో నెలకొని ఉండుటకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం, యేసునాథుని దీవెనలు కోరుకుందాం. ఎందుకనగా నిశ్శబ్దంగా, నెమ్మదిగా, నైతికముగా మనం మన విశ్వాసములో నెగ్గాలి, ఫలప్రదమవ్వాలి. దేవుడు మన ప్రయత్నాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి.